దాల్ బాటీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, నెయ్యి, ఉప్పు, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగపప్పు, జీలకర్ర, కారం, పసుపు, ఇంగువ, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం. గార్నిష్ కోసం కొత్తిమీర, పచ్చిమిర్చి. దాల్ బాటీ తయారు చేసే విధానం: ముందుగా 500 గ్రాముల గోధుమ పిండిలో 1 కప్పు నెయ్యి, తగినంత ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్లతో పూరి పిండిలాగా కలుపుకోవాలి. వీటిని బాల్స్ లాగా చేసుకొని నెయ్యితో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు 2 పక్కలా కాల్చుకోవాలి. దీన్ని నేతిలో నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు ఎర్ర కందిపప్పు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు కందిపప్పు, అరకప్పు మినపప్పు వేసి నీళ్లతో కడుక్కొని కట్ చేసుకున్న 4 టమాటా ముక్కలు, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని 2 గ్లాసుల నీళ్లు పోసి అన్నీ బాగా కలిసేలా 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో తగినంత నెయ్యి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, తగినంత కారం, 2 స్పూన్ల నీళ్లు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు తయారైన తాలింపులో ఉడికించుకున్న పప్పు వేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకొని ఇంతకుముందు నేతిలో నానబెట్టుకున్న బాటీలతో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హోలీ స్పెషల్ దాల్ బాటీ రెడీ.